హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కథ మనసు లేని మనిషితో పెళ్ళి పార్ట్ 6. ఇక కథలోకి వెళ్తే, గత కొన్ని నెలలుగా ఆ ఇంట్లో అలుముకున్న కారు మబ్బులు తొలగిపోయి ఇప్పుడు ప్రశాంతమైన వసంతం అడుగుపెట్టింది. చక్రవర్తి సామ్రాజ్యం పతనమవ్వడం, విక్రమ్ ప్రాణాపాయం నుండి బయటపడడంతో ఆ కుటుంబంలో ఒక కొత్త కాంతి వెల్లివిరిసింది. ఆ ఉదయం వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. బాల్కనీలోకి వస్తున్న లేలేత సూర్యకిరణాలు విక్రమ్ ముఖాన్ని తాకుతున్నాయి. అతను ఒక చేతిలో కాఫీ కప్పు పట్టుకొని మరో చేతితో బిజినెస్ మ్యాగ్నెట్ చదువుతున్నాడు. అతని కళ్ళు అక్షరాల మీద ఉన్న మనసు మాత్రం కిచెన్లో అత్తగారితో కలిసి వంట చేస్తున్న సాహితి వైపే ఉంది. ఆమె గొంతు ఇప్పుడు ఎంత స్పష్టంగా, ఎంత మృదువుగా వినిపిస్తుందో. ఒకప్పుడు భయంతో వణుకుతూ ఒక్కో అక్షరాన్ని పలకడానికి ఇబ్బంది పడిన సాహితి ఇప్పుడు ఇల్లంతా తన నవ్వులతో నింపేస్తుంది. విక్రమ్, మీ కాఫీ చల్లారిపోతుంది అంటూ సాహితి బాల్కనీలోకి వచ్చింది. ఆమె చేతిలో ఒక పూల సజ్జ ఉంది. పూజ కోసం అప్పుడే కోసిన మల్లెపూల వాసన ఆమె వెంటే వచ్చింది. విక్రమ్ మ్యాగజైన్ పక్కన పెట్టి సాహితి వైపు ఎంతో ప్రేమగా చూశాడు. నాకు కాఫీ అవసరం లేదు సాహితి. నా ఉదయం ఈ అందమైన నవ్వుతోనే మొదలవుతుంది. నువ్వు ఇలా నా కళ్ళ ముందు ప్రశాంతంగా తిరుగుతుంటే నాకెంత సంతోషంగా ఉందో తెలుసా అన్నాడు ఆమె చేతిని సున్నితంగా పట్టుకుంటూ. సాహితి సిగ్గుతో తలదించుకుంది. నా సంతోషం కూడా మీరే విక్రమ్. కానీ ఈ ప్రశాంతత వెనుక మీరు చేసిన త్యాగాలు, అత్తయ్య గారి ఆశీర్వాదం ఉన్నాయి. ఈ ఇంటికి నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలను అంది భావోద్వేగంగా. నువ్వు నాకు నీ ప్రేమనిచ్చావు. దానికి మించిన ఆస్తి నాకేం కావాలి అని విక్రమ్ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టాడు. ఇద్దరి మధ్య ఒక మౌనమైన కానీ ఎంతో బలమైన ఆత్మీయ బంధం పెనవేసుకుంది. సరిగ్గా అప్పుడే పార్వతమ్మ చేతిలో ఒక పోస్ట్ కవర్ పట్టుకొని పైకి వచ్చింది. అమ్మా, మీ పేరు మీద ఒక ఉత్తరం వచ్చింది సెంట్రల్ జైలు నుండి అని చెప్పి ఆ కవర్ను సాహితికి ఇచ్చింది. సెంట్రల్ జైల్ అనే మాట వినగానే సాహితి ముఖంలో చిరునవ్వు మాయమైపోయింది. చేతులు తెలియకుండానే కాస్త వణికాయి. ఆ కవర్ మీద ఉన్న దస్తూరి ఆమెకు బాగా పరిచయం. అది ఆమె కన్న తండ్రి రామారావు చేతి వ్రాత. విక్రమ్ అది గమనించి సాహితి భుజాన్ని తట్టాడు. ఏమైంది సాహితి, చదువు, భయపడకు, నేనున్నాను కదా అని ధైర్యం చెప్పాడు. సాహితి నెమ్మదిగా ఆ కవర్ తెరిచి లోపలి కాగితం తీసింది. అందులో అక్షరాలు కన్నీళ్లతో తడిసి అక్కడక్కడ చెరిగిపోయి ఉన్నాయి. నా చిట్టి తల్లి సాహితికి, నీ కన్న తండ్రిగా ఈ ఉత్తరం రాసే అర్హత నాకు లేదు. నిన్ను అనాథలా చేసి డబ్బు కోసం ఒక రాక్షసుడికి అమ్మేసిన పాపిని నేను. ఒకప్పుడు నువ్వు నా కూతురివి అని చెప్పుకోవడానికి సిగ్గుపడ్డాను. కానీ ఈరోజు నువ్వు నిలబడిన తీరు, ఆ చక్రవర్తి సామ్రాజ్యాన్ని కూల్చిన నీ ధైర్యం చూసి నాకు నీ తండ్రిని అని చెప్పుకోవడానికి ఏ ముఖం పెట్టుకోవాలో అర్థం కావడం లేదు. తల్లి, నా పాపాలకు శిక్ష అనుభవిస్తున్నాను. 2 కిడ్నీలు పాడైపోయాయి. జైలు ఆసుపత్రిలో మంచం మీద ఉండి చావు కోసం ఎదురుచూస్తున్నాను. డాక్టర్లు నా ఆయుష్ ఇంకొన్ని రోజులే అని చెప్పారు. నాకు ఎవరి మీద కోపం లేదు. విక్రమ్ బాబు చేసిన పనికి నేను అర్హుడినే. విక్రమ్ తండ్రికి నేను చేసిన ద్రోహానికి ఈ చావే సరైన శిక్ష. కానీ చనిపోయే ముందు ఒక్కసారి, కేవలం ఒక్కసారి నా కూతురి ముఖం చూడాలని ఉంది. నన్ను క్షమించమని నేను అడగను. ఆ అర్హత నాకు లేదు. కానీ నా కన్ను మూసే ముందు నీ ముఖంలో ఆ సంతోషాన్ని చూస్తూ నా ప్రాణాలు గాలిలో కలిపేసుకోవాలని ఆశపడుతున్నాను. కుదిరితే ఒక్కసారి రా తల్లి. ఇది ఒక పాపి చివరి కోరిక. ఉత్తరం చదవడం పూర్తి చేసేసరికి సాహితి కళ్ళల్లో నుంచి నీళ్లు ధారగా కారుతున్నాయి. చేతిలోని కాగితం కింద పడిపోయింది. ఆ ఉత్తరంలోని ప్రతి అక్షరం ఆమె గుండెను రంపంతో కోసినట్లుగా అనిపించింది. తనను పిచ్చిదానిగా ముద్ర వేసి బంధించిన తండ్రి, కానీ ఇప్పుడు మృత్యుశయ మీద ఉండి ఒక అనాథల ఆసుపత్రిలో ఏడుస్తున్నాడు. ఒక కూతురుగా ఆమె మనసు తల్లడిల్లిపోయింది. ద్వేషం, జాలి, గతం అన్నీ కలిసి ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
విక్రమ్ కింద పడిన ఆ ఉత్తరాన్ని తీసి చదివాడు. చదివిన తర్వాత అతను సాహితి వైపు చూశాడు. ఆమె 2 చేతులతో ముఖం కప్పుకొని వెక్కి వెక్కి ఏడుస్తుంది. విక్రమ్ ఆమెను తన గుండెలకు హత్తుకున్నాడు. సాహితి, ఏడవకు. నువ్వు ఏడవలసింది ఏమీ లేదు. నాకెందుకు ఇలా అవుతుంది విక్రమ్? ఆయన నాకు తండ్రి కాలేదు. కేవలం నన్ను కన్నాడంతే. నా జీవితాన్ని నాశనం చేశాడు. మీ నాన్నగారి చావుకు కారణమయ్యాడు. ఆయన్ని నేను అసహించుకోవాలి. కానీ ఆ ఉత్తరం చదివాక నా ప్రాణం ఎందుకింత విలవిలలాడుతుంది? ఆయన చనిపోతాడన్న మాట వినగానే ఈ కన్నీళ్లు ఎందుకు వస్తున్నాయి విక్రమ్ అంటూ తన అంతర్మనదాన్ని బయటపెట్టింది సాహితి. విక్రమ్ ఆమె కన్నీళ్లు తుడిచాడు. ఇన్నాళ్ళు తన మనసులో రామారావు మీద ఉన్న ద్వేషం, పగ అన్నీ విక్రమ్ కూడా మరిచిపోయాడు. ఒక మనిషి మృత్యువు అంచున ఉన్నప్పుడు పగలు, ప్రతీకారాలకు అర్థం ఉండదు అని అతనికి తెలుసు. సాహితి, ఈ కన్నీళ్ళు నీ గొప్పతనానికి నిదర్శనం. నిన్ను నాశనం చేయాలని చూసిన వాడికి కూడా మంచి జరగాలని కోరుకునే అమాయకపు మనసు నీది. ఆయన నీకు ఎంత అన్యాయం చేసినా నీ శరీరంలో పారుతున్న రక్తం ఆయనదే. ఆయన తప్పులకు న్యాయస్థానం భగవంతుడు శిక్ష వేశాడు. కానీ ఒక కూతురిగా నువ్వు నీ బాధ్యతను వదిలేయకూడదు. మనం ఈ రోజే వెళ్ళి ఆయన్ని చూద్దాం అన్నాడు విక్రమ్ ఎంతో పరిణితితో. సాహితి ఆశ్చర్యంగా విక్రమ్ ముఖంలోకి చూసింది. విక్రమ్, మీ నాన్నగారిని దూరం చేసిన మనిషి, నా వల్ల మీ ప్రాణాలకు కూడా ముప్పు తెచ్చిన మనిషి. అలాంటి ఆయన్ని చూడడానికి మీరు నన్ను అనుమతిస్తున్నారా? పగను మోసుకుంటూ బ్రతకడం ఒక నరకం సాహితి. ఆ నరకాన్ని నేను చూశాను. నువ్వు ఇప్పుడు వెళ్ళి ఆయన్ని కలవకపోతే నీ జీవితాంతం ఒక అపరాధ భావంతో కుమిలిపోతావు. నా తండ్రి చివరి కోరిక తీర్చలేకపోయానే అన్న బాధ నిన్ను ప్రశాంతంగా బతకనివ్వదు. నీ సంతోషం కంటే నాకు ఏది ముఖ్యం కాదు. మనం వెళ్తున్నాం. ఇది నా నిర్ణయం అని కరాఖండిగా కానీ ఎంతో ప్రేమగా చెప్పాడు విక్రమ్. సాహితి, విక్రమ్లు మాట్లాడుకుంటూ ఉండగా తలుపు వెనక నిలబడి అంతా వింది అన్నపూర్ణమ్మ. రామారావు పేరు వినగానే ఆమె మనసులో ఒకప్పటి జ్ఞాపకాలు, తన భర్త మరణం అన్నీ కళ్ళ ముందు కదిలాయి. తన మెడలోని మంగళసూత్రాన్ని దూరం చేసిన మనిషికి ఇప్పుడు తన కోడలు క్షమాభిక్ష పెట్టడానికి వెళ్తుంది. ఒక సగటు ఆడది అయితే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించేది, కోడలిని చివాట్లు పెట్టేది. కానీ అన్నపూర్ణమ్మ ఒక సాధారణ గృహిణి కాదు. అపారమైన అనుభవం, సహనం ఉన్న గొప్ప మాతృమూర్తి. ఆమె నెమ్మదిగా నడుచుకుంటూ పూజ గదిలోకి వెళ్ళి తన భర్త ఫోటో ముందు నిలబడింది. చూసారా అండి, మన వాడి మనసు ఎంత మారిపోయిందో. ఒకప్పుడు కోపం, పగ తప్ప మరేది తెలియనివాడు ఈరోజు ఒక ఆడపిల్ల మనసులోని బాధను అర్థం చేసుకొని శత్రువుని కూడా క్షమించేంత ఎదిగిపోయాడు. ఇది మన కోడలి చలవ. ఆమె మన ఇంటికి రావడం మన పూర్వజన్మ సుకృతం. రామారావు చేసిన పాపానికి శిక్ష దేవుడు వేశాడు. ఇప్పుడు మనం మానవత్వాన్ని చూపించాలి అని 2 చేతులు జోడించి నమస్కరించింది. అన్నపూర్ణమ్మ నెమ్మదిగా సాహితి గదిలోకి వచ్చింది. అత్తయ్య గారిని చూడగానే సాహితి భయంతో తలదించుకుంది. రామారావును కలవడానికి వెళ్ళడం అత్తయ్యకు ఇష్టం ఉండదేమో అని ఆమె భయం. అత్తయ్య, నేను అని సాహితి ఏమో చెప్పబోతుండగా అన్నపూర్ణమ్మ ఆమెను ఆపి తన చేతిలో ఉన్న కొత్త పట్టు చీరను సాహితి చేతిలో పెట్టింది. దీని గురించి ఏమీ మాట్లాడకు తల్లి. విక్రమ్ చెప్పింది 100కి 100 పాళ్ళు నిజం. తండ్రి ఎంత చెడ్డవాడైనా కన్నపేగు బంధం అలా ఈజీగా తెగిపోదు. నువ్వు వెళ్ళి నీ తండ్రిని చూసిరా. ఒక కూతురుగా నీ ధర్మాన్ని నువ్వు నెరవేర్చు. నా గురించి కానీ ఈ ఇంటి గురించి కానీ ఆలోచించకు. ఒక భార్యగా విక్రమ్ నీకు ఎలా తోడుగా ఉంటున్నాడో ఒక తల్లిగా నేను కూడా నీ నిర్ణయానికి మద్దతు ఇస్తున్నాను అని సాహితి తల నిమిరింది. సాహితికి మాటలు రాలేదు. ఆ కుటుంబం తనపై చూపిస్తున్న అనంతమైన ప్రేమ, అపారమైన అర్థం చేసుకోవడం ఆమెను ఉక్కిరి బిక్కిరి చేసింది. అత్తయ్య గారి కాళ్లకు నమస్కరించి ఆమె దీవెనలు తీసుకుంది. మధ్యాహ్నం 2 గంటల సమయం. సెంట్రల్ జైల్ హాస్పిటల్ వార్డ్. గాలిలో మందుల వాసన,
ఫినాయిల్ వాసన కలగలిసి వస్తోంది. ఇనుప మంచాల మీద ఖైదీలు పడుకొని ఉన్నారు. మూలగా ఉన్న ఒక మంచం మీద రామారావు అచేతనంగా పడుకొని ఉన్నాడు. ఒకప్పుడు డాబుగా అహంకారంతో బ్రతికిన ఆ మనిషి ఇప్పుడు ఎముకల గూడులా మారిపోయాడు. కళ్ళు లోపలికి గుంటలు పడిపోయాయి. శ్వాస తీసుకోవడానికి కూడా కష్టంగా ఉంది. పక్కన ఒక సలైన్ బాటిల్ మాత్రమే అతనికి ప్రాణాలు పోస్తుంది. పోలీసుల అనుమతితో సాహితీ, విక్రమ్ ఆ వార్డులోకి అడుగుపెట్టారు. రామారావు నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. తన కోసం ఎవరు రారు అనుకున్నాడు. కానీ ఎదురుగా తను రాచి రంపాన పెట్టిన కూతురు, తను మోసం చేసిన కుటుంబానికి చెందిన విక్రమ్ నిలబడి ఉన్నారు. రామారావు కళ్ళల్లో నుంచి గిర్రున నీళ్లు తిరిగాయి. లేవడానికి ప్రయత్నించాడు కానీ శరీరంలో సత్తువ లేదు. చేతులు జోడించి కన్నీళ్లతో వారికి నమస్కరించాడు. సాహితీ నెమ్మదిగా ఆ మంచం దగ్గరకు వెళ్ళింది. ఆమె కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. నాన్న అని పిలిచింది సాహితీ. ఆ పిలుపు వినగానే రామారావు గుండె పగిలిపోయినంత పనయింది. 2 ఏళ్ల తర్వాత తన కూతురి నోట అంత స్పష్టమైన పిలుపు విన్నాడు. తల్లి, నన్ను నాన్న అని పిలిచే అర్హత నాకు ఉంచలేదు తల్లి. నన్ను క్షమించమని అడిగే హక్కు కూడా నాకు లేదు. నేను చేసిన పాపాలకు ఈ నరకం అనుభవించాల్సిందే. కానీ నువ్వు బాగున్నావు కదా. పిచ్చి ఆసుపత్రిలో నేను నిన్ను పడేసినప్పుడు నువ్వు ఏడ్చిన ఏడుపులు నా చెవుల్లో ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి తల్లి. ప్రతి రాత్రి ఆ అరుపులు నన్ను నిద్రపోనివ్వడం లేదు అంటూ రామారావు 2 చేతులతో ముఖం కప్పుకొని వెక్కి వెక్కి ఏడ్చాడు. సాహితీ అతని చేతులను తన చేతుల్లోకి తీసుకుంది. గతాన్ని మర్చిపోండి నాన్న. మీరు చేసిన తప్పులకు మీరు ఇప్పటికే శిక్ష అనుభవిస్తున్నారు. నా మనసులో మీ మీద ఎలాంటి కోపమూ లేదు. ఒకప్పుడు మీరు నా పాలిట రాక్షసులే కావచ్చు. కానీ ఆ రాక్షసత్వం వల్లే కదా నాకు విక్రమ్ గారు పరిచయం అయ్యారు. మీరు నన్ను ఆ చీకటి గదిలోకి తోయకపోతే నన్ను వెలుగులోకి తీసుకువచ్చే నా భర్త నాకు దొరికేవాడు కాదు అంది ఎంతో స్థిరంగా, పరిణితి చెందిన మనసుతో. రామారావు విక్రమ్ వైపు చూశాడు. విక్రమ్ ముఖంలో ప్రశాంతత ఉంది. ఎలాంటి ద్వేషమూ లేదు. విక్రమ్ బాబు, మీ నాన్నగారికి నేను చేసిన ద్రోహానికి, నా కూతురిని ఆ చక్రవర్తి గారి చేతిలో పెట్టిన పాపానికి నాకు నరకంలో కూడా చోటు దొరకదు. కానీ మీ దయ, మీ పెద్ద మనసు నా కూతురిని మహారాణిలా చూసుకుంటున్నారు. నా పాపపు రక్తంలో పుట్టిన ఈ బిడ్డకు మీ పవిత్రమైన బంధాన్ని ఇచ్చారు. మీ రుణం తీర్చుకునే అవకాశం నాకు ఎప్పటికీ రాదు. చేతులెత్తి మొక్కుతున్నాను బాబు, నా తప్పును క్షమించండి అంటూ మంచం మీద నుండి విక్రమ్ కాళ్ళ వైపు చేతులు చాచాడు. విక్రమ్ వెంటనే ముందుకు వచ్చి రామారావు చేతులను పట్టుకున్నాడు. వద్దు రామారావు గారు, పెద్దవాళ్ళు మీరు. గతం అనేది ఒక పీడకల. ఆ కళను నేను ఎప్పుడో మర్చిపోయాను. నా భార్య సంతోషమే నాకు ముఖ్యం. సాహితీ నా ఇంట్లో కన్నీరు కార్చకుండా చూసుకుంటాను అన్న మాట మీద నిలబడతాను. మీరు ప్రశాంతంగా ఉండండి అన్నాడు. ఆ మాటలు వినగానే రామారావు ముఖంలో ఒక గొప్ప ప్రశాంతత కనిపించింది. తన కూతురి జీవితం సురక్షితమైన చేతుల్లో ఉందన్న నమ్మకం అతనికి లభించింది. తల్లి సాహితీ, ఒకప్పుడు నీ గొంతును నా స్వార్థంతో నొక్కేశాను. కానీ ఈరోజు నీ గొంతు ప్రపంచానికి వినబడుతోంది. నా చివరి కోరిక తీర్చావు తల్లి. ఇక నేను ప్రశాంతంగా కన్నుమూస్తాను అంటూ సాహితీ తల మీద చెయ్యి పెట్టి ఆశీర్వదించాడు. సాహితీ కన్నీళ్లతో తండ్రిని హత్తుకుంది. ఆ క్షణం ఆ కారాగారపు ఆసుపత్రి గదిలో ఒక గొప్ప భావోద్వేగపూరితమైన దృశ్యం ఆవిష్కృతమైంది. పాపానికి ప్రాయశ్చిత్తం, కోపానికి క్షమాపణ తోడైన అద్భుతమైన ఘటం అది. జైలు నుండి తిరిగి వచ్చేటప్పుడు సాహితీ మనసులో ఉన్న ఒక పెద్ద భారం, ఒక అపరాధ భావం పూర్తిగా తొలగిపోయాయి. ఆమె ఇప్పుడు గతం తాలూకు ఏ ఛాయలు లేని ఒక స్వేచ్ఛా విహంగం. విక్రమ్ ఆమెను ఎంతో గర్వంగా చూస్తూ కారు నడుపుతున్నాడు. ఇంటికి చేరుకోగానే హాల్లో అన్నపూర్ణమ్మ వారి కోసం ఒక తీపి కబురుతో ఎదురు చూస్తూ ఉంది. సాహితీ, రా తల్లి, నీకు ఒక అద్భుతమైన వార్త అంటూ
ఆమెను లోపలికి ఆహ్వానించింది. ఏంటత్తయ్య అడిగింది సాహితి ఆశ్చర్యంగా. అన్నపూర్ణమ్మ ఒక అధికారిక కవరును సాహితి చేతికి ఇచ్చింది. ఢిల్లీ నుండి వచ్చింది. నువ్వు రాసిన మౌనరాగం నవలకు జాతీయ సాహిత్య అకాడమీ పురస్కారం వరించిందట. వచ్చే వారం రాష్ట్రపతి చేతుల మీదుగా నువ్వు ఈ అవార్డు తీసుకోబోతున్నావు అని ఎంతో సంతోషంగా చెప్పింది. ఆ మాట వినగానే సాహితి నోట మాట రాలేదు. ఆనందంతో ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. తన మౌనంలో రగిలిన ఆవేదన, తన కన్నీళ్లతో రాసిన అక్షరాలు ఈరోజు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం ఆమెకు కలలా అనిపించింది. విక్రమ్ ఆమె దగ్గరకు వచ్చి ఆమె భుజాలను పట్టుకొని ఆప్యాయంగా నవ్వాడు. చూసావా రైటర్ గారు, నీ అక్షరం ఈరోజు ఒక ఆయుధంగా మారి చక్రవర్తి లాంటి రాక్షసులను అంతం చేసింది. అదే అక్షరం ఒక మంత్రంగా మారి ఈరోజు దేశం గర్వించే స్థాయికి నిన్ను చేర్చింది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ సఖీ అన్నాడు. సాహితి విక్రమ్ను గట్టిగా హత్తుకుంది. ఇదంతా మీ వల్లే విక్రమ్. నా మౌనం వీడి నా దరి చేరిన సకుడు మీరు. నా అక్షరాలకు ప్రాణం మీరే అని అతని గుండెల్లో తల దాచుకుంది. గతం తాలూకు చీకట్లు అన్నీ శాశ్వతంగా వీడిపోయాయి. ఇప్పుడు సాహితీ భయం లేని ఒక రచయిత్రి. విక్రమ్ ప్రేమలో మునిగి తేలుతున్న ఒక అదృష్టవంతురాలైన ఇల్లాలు. ఢిల్లీలో అవార్డుల ప్రధానోత్సవానికి ఆ కుటుంబం సిద్ధమవుతుంది. ఆ అవార్డుల వేదికపై సాహితి ఎలాంటి ప్రసంగం చేయబోతుంది? తమ జీవితంలోకి కొత్త అధ్యాయాన్ని వారు ఎలా ప్రారంభించబోతున్నారు? గతంలో అనుభవించిన చీకటి రోజుల తాలూకు ఆనవాళ్లు అన్నీ చెరిగిపోయి ఆ ఇల్లు ఇప్పుడు ఒక పండగ వాతావరణాన్ని సంతరించుకుంది. జాతీయ సాహిత్య అకాడమీ పురస్కారం తీసుకోవడానికి ఢిల్లీ వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది. సాహితీ జీవితంలో ఇదొక సువర్ణాధ్యాయం. ఒకప్పుడు అక్షరాలను తన కన్నీళ్లతో తడిపి కాగితాలపై రాసుకున్న ఆ మూగ అమ్మాయి ఇప్పుడు దేశ రాజధానిలో రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం అందుకోబోతుంది. ఈ ఆనందం కేవలం ఆమెది మాత్రమే కాదు, ఆమె మౌనాన్ని అర్థం చేసుకున్న ఒక భర్తది. ఆమెను కన్న కూతురులా అక్కున చేర్చుకున్న ఒక అత్తగారిది. ఉదయం 10 గంటలవుతుంది. ఇల్లంతా హడావిడిగా ఉంది. సాహితి తన గదిలో బట్టలు ప్యాక్ చేస్తుంది. ఆమె మనసంతా ఒక పక్క ఆనందం, మరో పక్క తెలియని భయం. ఇంత పెద్ద వేదిక మీద నేను మాట్లాడగలనా? అందరి ముందు తడబడకుండా ఉంటానా? అన్న సందేహాలు ఆమెను తొలిచేస్తున్నాయి. సరిగ్గా అప్పుడు అన్నపూర్ణమ్మ గదిలోకి వచ్చింది. ఆమె చేతిలో ఒక అందమైన పాతకాలపు చెక్కపెట్టె ఉంది. దానికి ఇత్తడి అంచులు ఉండి ఎంతో సాంప్రదాయబద్ధంగా కనిపిస్తుంది. సాహితి, అంతా ప్యాక్ చేశావా అమ్మా అని అడిగింది అన్నపూర్ణమ్మ మంచం మీద కూర్చుంటూ. సాహితి ప్యాక్ చేయడం ఆపి అత్తగారి దగ్గరికి వచ్చి నిలబడింది. అంతా ప్యాక్ చేస్తున్నాను అత్తయ్య, కానీ నాకేదో భయంగా ఉంది. అంత పెద్ద వేదిక, అంతమంది ప్రముఖులు, నేనేమో కేవలం నా గదిలో కూర్చుని రాసుకునేదాన్ని. అక్కడ ఎలా ప్రవర్తించాలో నాకు తెలియదు అని తన కంగారును బయటపెట్టింది. అన్నపూర్ణమ్మ నవ్వింది. నీ భయం సహజమే తల్లి, కానీ నువ్వు అక్కడికి ఒక సాధారణ అమ్మాయిలా వెళ్ళడం లేదు. నీ అక్షరాలతో ఎంతోమంది అభాగ్యులకు, ఎంతోమంది మూగబోయిన గుండెలకు ఒక ఆశను ఇచ్చిన రచయిత్రిగా వెళ్తున్నావు. నీ కళ్ళలో భయం కాదు, గర్వం ఉండాలి అంటూ తన చేతిలో ఉన్న చెక్కపెట్టెను తెరిచింది. అందులో నుంచి ఒక అద్భుతమైన రాయల్ బ్లూ రంగు కాంచీవరం పట్టుచీరను తీసింది. దాని అంచులు స్వచ్ఛమైన జరీతో చేయబడి దానికి ఒక రాజసం ఉట్టిపడుతోంది. ఇది మా అత్తగారు, అంటే విక్రమ్ వాళ్ళ నాన్నమ్మగారి చీర. ఆవిడ ఎంతో గొప్ప ఇల్లాలు. ఈ ఇంటికి మహాలక్ష్మిలా ఉండేది. ఆవిడ తర్వాత నేను ఈ చీరను ఎంతో భద్రంగా దాచుకున్నాను. మా ఇంటి కోడలు ఎప్పుడైనా గొప్ప సాధించినప్పుడు ఈ చీర కట్టుకోవాలని ఆవిడ కోరిక. ఆ రోజు రానే వచ్చింది. రేపు అవార్డుల ప్రధానోత్సవంలో నువ్వు ఈ చీర కట్టుకోవాలి సాహితి అని ఎంతో ప్రేమగా ఆ చీరను సాహితి చేతిలో పెట్టింది. సాహితి కళ్ళు చెమ్మగిల్లాయి. ఆ చీర కేవలం ఒక వస్త్రం కాదు, ఆ ఇంటి తరతరాల గౌరవం.
ఒకప్పుడు అనాథలా ఉన్న తనకు ఈరోజు ఈ స్థాయి గౌరవం దక్కడం ఆమెను ఉక్కిరిబిక్కిరి చేసింది. సాహితీ వెంటనే కిందకు వంగి అన్నపూర్ణమ్మ కాళ్లకు నమస్కరించింది. అత్తయ్య, మీరు నాకు ఇస్తున్న ఈ స్థానం, గౌరవం ముందు ఆ జాతీయ అవార్డు కూడా చిన్నదే. మీ ఆశీర్వాదం ఉంటే నేను ఏ వేదిక మీదైనా ధైర్యంగా నిలబడగలను అంది కన్నీళ్లతో. అన్నపూర్ణమ్మ ఆమెను లేవనెత్తి గుండెలకు హత్తుకుంది. విజయోస్తు తల్లి, వెళ్ళిరా. నా కొడుకు పక్కన నిలబడి ఆ దేవేంద్రుడి సభను సైతం మెప్పించిరా అని దీవించింది. సాయంత్రానికి సాహితీ, విక్రమ్ ఢిల్లీ చేరుకున్నారు. వారి కోసం ఎయిర్పోర్ట్లోనే ప్రత్యేకంగా కార్లు సిద్ధంగా ఉన్నాయి. వారు బస చేయడానికి ఇండియా గేట్కు దగ్గరలో ఉన్న ఒక 5 స్టార్ హోటల్లో ప్రెసిడెన్షియల్ సూట్ బుక్ చేయబడింది. హోటల్ గదిలోకి అడుగుపెట్టగానే సాహితీ ఆశ్చర్యపోయింది. గది అద్భుతంగా అలంకరించబడి ఉంది. బాల్కనీలో నుంచి చూస్తే ఢిల్లీ నగరం రాత్రిపూట విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోతుంది. చల్లటి గాలి సాహితీ కురలను తాకుతుంది. అలా బాల్కనీ రైలింగ్ పట్టుకొని ఆ అందాన్ని ఆస్వాదిస్తుండగా విక్రమ్ వెనక నుండి వచ్చి ఆమెను తన 2 చేతులతో కౌగిలించుకున్నాడు. అతని గడ్డం ఆమె భుజాన్ని తాకింది. ఏం ఆలోచిస్తున్నావు సఖీ అని గుసగుసగా అడిగాడు విక్రమ్. సాహితీ వెనక్కి తిరిగి అతని ఛాతీ మీద తల వాల్చింది. ఇదంతా కలలా అనిపిస్తుంది విక్రమ్. ఆ చీకటి గదిలో నా తండ్రి నన్ను వదిలేసి వెళ్ళినప్పుడు నా జీవితం అక్కడే ముగిసిపోయిందని అనుకున్నాను. కానీ ఈరోజు ఈ హోటల్, ఈ అవార్డు, ఇంతమంది నన్ను గుర్తించడం, ఇదంతా మీ వల్ల మాత్రమే జరిగింది. మీరు నా చెయ్యి పట్టుకోకపోతే నేను ఏమైపోయేదాన్నో అంది ఎమోషనల్గా. విక్రమ్ ఆమె ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. నేను నీకు కేవలం ఒక దారి చూపించాను సాహితీ, కానీ ఆ దారిలో నడిచింది నువ్వే. నీ అక్షరాలకి ఉన్న బలం, నీ మనసులో ఉన్న నిజాయితీ నిన్ను ఈ స్థాయికి తీసుకువచ్చాయి. రేపు స్టేజ్ మీద నిన్ను చూసినప్పుడు నా గుండె గర్వంతో ఉప్పొంగుతుంది. నా జీవితంలో ఇంతకంటే సంతోషకరమైన రోజు మరొకటి ఉండదు. ఇద్దరూ అలా ఆ చల్లటి రాత్రిలో ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ తమ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ మౌనంగా ఉండిపోయారు. ఆ మౌనంలో వేల పదాల ప్రేమ దాగి ఉంది. మరుసటి రోజు సాయంత్రం రాష్ట్రపతి భవన్ ఆడిటోరియం. దేశం నలుమూలల నుంచి వచ్చిన మేధావులు, రచయితలు, మంత్రులు, జర్నలిస్టులతో కిక్కిరిపోయింది. వేదిక మీద ఒక గొప్ప గంభీరమైన వాతావరణం నెలకొంది. అన్నపూర్ణమ్మ ఇచ్చిన ఆ రాజసం ఉట్టిపడే రాయల్ బ్లూ కాంచీపురం పట్టుచీర కట్టుకొని సాంప్రదాయమైన నగలు ధరించి సాహితీ ఒక మహారాణిలా ముస్తాబయింది. విక్రమ్ నల్లటి దబ్ గల సూట్లో ఎంతో హుందాగా ఉన్నాడు. ఇద్దరు కలిసి ఆడిటోరియంలో మొదటి వరుసలో కూర్చున్నారు. విక్రమ్ పక్కనే ఉండడం సాహితీకి ఎంతో బలాన్ని ఇస్తుంది. కార్యక్రమం ప్రారంభమైంది. జాతీయ గీతాలపన తర్వాత ఒక్కొక్క అవార్డును ప్రకటించడం మొదలుపెట్టారు. చివరకు ఈ ఏడాది గాను అత్యుత్తమ నవలకు ఇచ్చే ప్రధాన అవార్డు వంతు వచ్చింది. సభ నిర్వాహకుడు మైక్ ముందుకు వచ్చి మాట్లాడడం ప్రారంభించాడు. ఈ ఏడాది జాతీయ సాహిత్య అకాడమీ పురస్కారం ఒక అద్భుతమైన రచనకు దక్కుతోంది. ఆ రచన కేవలం అక్షరాల కూర్పు కాదు, ఒక వేదనకు ప్రతిరూపం. సమాజంలో మరుగున పడిపోతున్న ఎందరో అభాగ్యుల గొంతుక, మౌనంలో ఉన్న బలాన్ని, ప్రేమలో ఉన్న శక్తిని ఒక కాగితంపై ప్రాణం పోసిన అద్భుత నవల మౌనరాగం. ఈ అవార్డును స్వీకరించవలసిందిగా ఆ నవల రచయిత్రి సాహితీ విక్రమ్ గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాము. ఆడిటోరియంలో కలతాళ ధ్వనులు మిన్నంటాయి. సాహితీ గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంటుంది. విక్రమ్ ఆమె చెయ్యి పట్టుకొని నవ్వుతూ తల ఊపాడు, వెళ్ళు అన్నట్లుగా. సాహితీ నెమ్మదిగా లేచి హుందాగా నడుచుకుంటూ వేదిక మీదకు వెళ్ళింది. ఆమె నడకలో, ఆమె చీరకట్టులో ఉన్న తెలుగుతనం అక్కడ ఉన్న అందరినీ ఆకట్టుకుంది. రాష్ట్రపతి స్వయంగా ఆమె చేతికి ఆ అవార్డును, ప్రశంసాపత్రాన్ని అందజేశారు. ఫ్లాష్ బల్బులు మెరిశాయి. ఆ క్షణం చరిత్రలో నిలిచిపోయే క్షణం.
అవార్డు తీసుకున్న తర్వాత సాహితిని మాట్లాడవలసిందిగా నిర్వాహకులు కోరారు. సాహితి మైక్ ముందుకు వెళ్ళింది. ఎదురుగా చూస్తే వేల కళ్ళు ఆమె వైపే చూస్తున్నాయి. మొదటి వరుసలో విక్రమ్ ఆమెను గర్వంగా చూస్తున్నాడు. అతన్ని చూడగానే సాహితిలో భయం మాయమై ఒక తెలియని ధైర్యం వచ్చింది. సాహితి మైక్ పట్టుకొని నెమ్మదిగా మాట్లాడడం మొదలుపెట్టింది. గొంతులో స్వచ్ఛత, ఆప్యాయత ఉట్టిపడుతున్నాయి. అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాను అంటే దానికి కారణం ఒకప్పుడు నా గొంతు మూగబోవడం. అవును, నేను ఒకప్పుడు మాట్లాడలేకపోయేదాన్ని. నా బాధను, నా భయాన్ని ఎవరికీ చెప్పుకోలేక ఒక చీకటి గదిలో ముగ్గిపోయిన ఒక అనాథను. సమాజం నన్ను పిచ్చిదానిగా ముద్ర వేసింది. నా కన్న తండ్రి నన్ను వదిలేశాడు. వేదిక అంతా పిన్ డ్రాప్ సైలెన్స్. అందరూ ఏకాగ్రతగా ఆమె మాటలు వింటున్నారు. కానీ ఆ చీకటిలో నుండి నాకు ఒక కాంతి కిరణం కనిపించింది. ఆయన పేరే విక్రమ్, నా భర్త అని సాహితి విక్రమ్ వైపు చూసింది. విక్రమ్ కళ్ళల్లో అప్పటికే నీళ్లు తిరుగుతున్నాయి. ప్రపంచం అంతా నా మౌనాన్ని నా బలహీనత అనుకున్నప్పుడు ఆయన మాత్రం నా మౌనంలోని భాషను చదివాడు. నా అక్షరాలకు ఆయుధాన్ని ఇచ్చాడు. నువ్వు ఏడవద్దు, నీ అక్షరాలు ప్రపంచానికి నీ గొంతు వినిపించాలి అని నాకు ధైర్యం చెప్పాడు. ఆయన ఇచ్చిన ధైర్యమే ఈ మౌన రాగం నవల. ఇది కేవలం ఒక కల్పిత కథ కాదు, నా జీవితం, నాలాంటి ఎంతోమంది అమాయక ఆడపిల్లల ఆవేదన. కొంతమంది సభికులు తమ కళ్ళు తుడుచుకోవడం సాహితి గమనించింది. ఈరోజు ఈ పురస్కారం తీసుకుంటున్న క్షణంలో నాకంటూ ఏమీ లేని రోజున నన్ను గుండెకు హత్తుకున్న నా అత్తయ్య అన్నపూర్ణమ్మ గారికి, నా ప్రాణంగా నిలబడిన నా భర్త విక్రమ్ గారికి ఈ అవార్డును అంకితం చేస్తున్నాను. చీకటి ఎప్పటికీ శాశ్వతం కాదు. ఎప్పుడో ఒకప్పుడు ఒక సూర్యుడు మన జీవితంలోకి వస్తాడు. ఆ సూర్యుడే ప్రేమ. నన్ను ఆదరించిన మీకు, ఈ అకాడమీకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. సాహితి ప్రసంగం ముగించగానే ఆడిటోరియంలోని వారంతా లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. ఆ చప్పట్ల హోరు నిమిషం పాటు ఆగలేదు. విక్రమ్ తన కన్నీళ్లను తుడుచుకొని గర్వంగా 2 చేతులెత్తి ఆమెకు నమస్కరించాడు. ఒక అద్భుతమైన విజయం అది. ఢిల్లీలో సాహితి అవార్డు తీసుకుంటున్న దృశ్యాలు అన్ని టీవీ ఛానల్స్లో ప్రత్యక్ష ప్రసారం అవుతున్నాయి. హైదరాబాద్ నగర చివర్లో ఒక విశాలమైన కానీ పాతబడిన బంగ్లా. ఆ బంగ్లా లోపల అంతా చీకటిగా ఉంది. హాల్లో ఒక పెద్ద టీవీ స్క్రీన్పై సాహితి ప్రసంగం వస్తోంది. ఆ టీవీ ముందున్న సోఫాలో ఒక మహిళ కూర్చొని ఉంది. ఆమె వయసు సుమారు 50 ఏళ్ళు ఉంటుంది. ముఖంలో ఒక రకమైన క్రూరత్వం, కళ్ళల్లో రగిలిపోయే పొగ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆమె చేతిలో ఉన్న సిగర్ నుండి పొగ వస్తోంది. ఆమె ధరించిన ఖరీదైన చీర, చేతులకు ఉన్న వజ్రాల ఉంగరాలు ఆమె ఒక గొప్ప సామ్రాజ్యానికి చెందిన వ్యక్తి అన్నట్లు సూచిస్తున్నాయి. ఆమె పేరు భైరవి. టీవీలో అన్నపూర్ణమ్మ, విక్రమ్ల పేర్లు సాహితి చెప్పగానే భైరవి చేతిలో ఉన్న సిగర్ను యాష్ట్రేలో పెట్టి బలంగా నలిపేసింది. ఆమె కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. అన్నపూర్ణమ్మ, నీ కొడుకు కోడలు చాలా సంతోషంగా ఉన్నారే. చక్రవర్తి గాడిని జైలుకు పంపి ఎంతో గొప్ప సాధించేశాం అని సంబరపడుతున్నారు. ఆ చక్రవర్తి గాడు ఒక దద్దమ్మ. నా ఆస్తిని, నా అధికారాన్ని లాక్కొని నన్ను ఈ ఇంటి నుండి గెంటివేసిన నీ పొగరు. ఇన్నాళ్ళు నేను ఊరుకున్నాను అంటే భయపడి కాదు, సరైన సమయం కోసం అని భైరవి పళ్ళు కొరుక్కుంది. సరిగ్గా అప్పుడు ఒక యువకుడు మెట్లు దిగి కిందకు వచ్చాడు. అతని వయసు 28 ఏళ్ళు ఉంటుంది. చూడడానికి విక్రమ్లాగే ఎంతో పౌరుషంగా, మొండిగా కనిపిస్తున్నాడు. కానీ అతని ముఖంలో ఒక కుటిలత్వం ఉంది. అతని పేరు రుద్ర. అమ్మా, ఆ విక్రమ్ గాడి భార్య టీవీలో తెగ డైలాగులు కొడుతుంది. వాడి వ్యాపారం ఇప్పుడు 100 కోట్లు దాటిపోయింది. ఇంకెన్నాళ్ళు మనం ఈ అజ్ఞాతవాసంలో దాక్కొని ఉండాలి? మా నాన్న ఆస్తిలో మన వాట మనం లాక్కోవాలి కదా అన్నాడు రుద్ర కోపంగా. భైరవి ఒక వికృతమైన నవ్వు నవ్వింది. లాక్కుందాంరా. వాటా కాదు, ఆ ఇంటి పునాదులనే
వెలికి వేద్దాం. విక్రమ్కి అతని భార్య అంటే ప్రాణం. ఆ పిల్ల కళ్ళల్లో ఇప్పుడు ఒక గర్వం కనిపిస్తుంది. ఆ గర్వాన్ని నేను అణగదొక్కుతాను. నా చెల్లెలు అన్నపూర్ణమ్మ నన్ను ఇల్లు వెళ్ళగొట్టినప్పుడు నేను పడ్డ బాధ వాళ్ళు ఇప్పుడు అనుభవించాలి. రేపే మనం హైదరాబాద్ సిటీలో అడుగు పెడుతున్నాం. వాళ్ళ పండుగలు ముగిశాయి. ఇక మన ప్రళయం మొదలు. ఆ బంగ్లాలో భైరవి నవ్వు ప్రతిధ్వనించింది. ఢిల్లీలో అవార్డు తీసుకుని సంతోషంగా ఉన్న విక్రమ్ సాహితులకు తెలియదు. తమ జీవితంలోకి చక్రవర్తి కంటే 100 రెట్లు ప్రమాదకరమైన ఒక తుఫాను భైరవి రూపంలో ఎదురు రాబోతుందని. గతం తాలూకు ఏ చీకటి రహస్యాలు ఇప్పుడు బట్టబయలు కాబోతున్నాయి. భైరవికి విక్రమ్ కుటుంబానికి ఉన్న అసలు సంబంధం ఏంటి? తన అత్తగారి మీద వస్తున్న ఆ కొత్త యుద్ధాన్ని సాహితీ తన అక్షరాలతో ప్రేమతో ఎలా ఎదుర్కొంటుంది? ఢిల్లీలోని చలిగాలులు సాహితీకి ఒక కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. చేతిలో జాతీయ పురస్కారం, పక్కనే ప్రాణప్రదమైన భర్త. ఒక రచయిత్రిగా ఆమె శిఖరాగ్రాన నిలబడింది. కానీ కాలచక్రం ఎప్పుడూ ఒకేలా తిరగదు. విజయం తాలూకు వెలుగు ఎంత ప్రకాశవంతంగా ఉంటుందో ఆ వెలుగు వెనక ఉండే నీడలు కూడా అంతే నిగూఢంగా ఉంటాయి. సాహితీ విక్రమ్ విజయం గర్వంతో హైదరాబాద్ తిరిగి వస్తుంటే అక్కడ వారి రాక కోసం పాత పగలు పదును పెట్టుకొని వేచి చూస్తున్నాయి. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో సాహితీకి ఘన స్వాగతం లభించింది. అభిమానులు, మీడియా ప్రతినిధులు ఆమెను చుట్టుముట్టారు. విక్రమ్ ఒక బాధ్యతాయుతమైన భర్తగా, ఒక అంగరక్షకుడిలా ఆమెను ఆ జనసందోహం నుండి సురక్షితంగా కారు వరకు తీసుకువచ్చాడు. చూశావా సాహితీ, నీ అక్షరం ఈరోజు నిన్ను ఒక సెలబ్రిటీని చేసింది. నీ ప్రసంగం విన్న తర్వాత మా ఆఫీస్లో బోర్డు మెంబర్స్ కూడా ఫోన్ చేసి విష్ చేస్తున్నారు అన్నాడు విక్రమ్ కార్ స్టార్ట్ చేస్తూ. సాహితీ నవ్వింది. ఆ నవ్వులో ఒక తృప్తి ఉంది. ఇదంతా మీరు నాకు ఇచ్చిన ధైర్యం విక్రమ్. కానీ నా మనసు ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్న అత్తయ్య గారి దగ్గరకు వెళ్ళాలని ఆతృతపడుతోంది. ఆమె ఆశీర్వాదం తీసుకుంటే కానీ ఈ అవార్డుకు పరిపూర్ణత రాదు. కారు ఇంటివైపు దూసుకుపోతుంది. కానీ అదే సమయంలో వారి ఇంటికి కాస్త దూరంలో ఒక ఖరీదైన నల్లటి ఎస్యూవీ ఆగి ఉంది. అందులో కూర్చొని ఉన్న భైరవి బైనాక్యులర్స్తో విక్రమ్ ఇంటివైపు చూస్తుంది. ఆమె కళ్ళల్లో ఒక రకమైన పైశాచిక ఆనందం కనిపిస్తుంది. అన్నపూర్ణమ్మ, నీ సంతోషం ఇంకా కొద్దిసేపే. నీ కోడలికి అవార్డు వచ్చింది కదా. నేను ఇచ్చే బహుమతి చూసి నీ ప్రాణాలు గాల్లో కలవాలి అని భైరవి తనలో తాను గొనుక్కుంది. విక్రమ్ సాహితీ ఇంటి మెట్లు ఎక్కుతుంటే అన్నపూర్ణమ్మ హారతి పళ్ళెంతో సిద్ధంగా ఉంది. సాహితీ వంగి అత్తగారి పాదాలకు నమస్కరించింది. రా తల్లి, మా ఇంటి గౌరవాన్ని దేశ రాజధానిలో చాటి చెప్పిన నా బంగారు తల్లివి నువ్వు అంటూ అన్నపూర్ణమ్మ సాహితీకి దిష్టి తీసింది. లోపలికి అడుగు పెట్టగానే హాల్లో అలంకరణలు, మిఠాయిలు చూసి సాహితీ మురిసిపోయింది. కానీ ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. సరిగ్గా అదే సమయంలో ఇంటి బెల్ మోగింది. రామ్ వెళ్ళి తలుపు తీశాడు. బయట ఒక వ్యక్తి నల్లటి కవర్ పట్టుకొని నిలబడి ఉన్నాడు. ఇది విక్రమ్ గారికి పార్సల్గా ఇవ్వమన్నారు అని చెప్పి ఆ కవర్ ఇచ్చి వెళ్ళిపోయాడు. విక్రమ్ ఆ కవర్ తెరిచాడు. అందులో కొన్ని పాత ఫోటోలు, ఒక లీగల్ నోటీసు ఉన్నాయి. ఆ ఫోటోలను చూడగానే విక్రమ్ ముఖం పాలిపోయింది. అన్నపూర్ణమ్మ కూడా దగ్గరకు వచ్చి చూసింది. ఆమె చేతిలోని హారతి పళ్ళెం కింద పడిపోయింది. పళ్ళెంలోని కుంకుమ నేలంతా రక్తంలా పరుచుకుంది. అత్తయ్య, ఏమైంది అని సాహితీ ఆందోళనగా అడిగింది. ఆ ఫోటోలలో విక్రమ్ తండ్రి రఘురామ్ ఒక మహిళతో ఉన్నాడు. ఆమె మరెవరో కాదు, భైరవి. దాని కింద ఒక లేఖ ఉంది. రఘురామ్కి నేను కేవలం వ్యాపార భాగస్వామిని మాత్రమే కాదు, మొదటి భార్యను. ఈ ఆస్తిలో, ఈ ఇంట్లో సగం వాటా నా కొడుకు రుద్రది. వచ్చే వారం మేము మా ఇంటికి వస్తున్నాం. సిద్ధంగా ఉండండి. భైరవి. సాహితికి ఏమీ అర్థం కావడం లేదు. అన్నపూర్ణమ్మ ఒక కుర్చీలో కూలబడిపోయింది. విక్రమ్ కోపంతో ఆ ఫోటోలను నలిపేస్తున్నాడు. అత్తయ్య, ఎవరు ఈ భైరవి? ఆవిడ ఏమంటున్నారు అని సాహితి ఆమె చేతులు పట్టుకొని అడిగింది.
అన్నపూర్ణమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నా జీవితంలో నేను దాచిన అతిపెద్ద నిజం ఇది సాహితి. భైరవి మరెవరో కాదు, నా సొంత అక్క. మా నాన్నగారి ఆస్తి కోసం, హోదా కోసం ఆమె ఎంతటి నీచానికైనా ఒడిగడుతుంది. విక్రమ్ నాన్నగారు రఘురామ్ గారిని ఆమె మొదట ఇష్టపడింది. కానీ ఆయన నన్ను ప్రేమించారు. ఆ పగతో ఆమె రఘురామ్ గారి సంతకం ఫోర్జరీ చేసి ఆయనకు తెలియకుండానే పెళ్లి జరిగినట్లు కొన్ని దొంగ పత్రాలు సృష్టించింది. ఆ గొడవతోనే రఘురామ్ గారికి గుండెపోటు వచ్చింది. అప్పట్లో మా నాన్నగారు ఆమెను ఇంటి నుండి వెళ్ళగొట్టారు. ఇప్పుడు మళ్ళీ నా కొడుకు ఎదుగుతుంటే చూసి తట్టుకోలేక ఆ పాత శవాన్ని వెలికి తీస్తోంది. విక్రమ్ గర్జించాడు. అదంతా అబద్ధమమ్మా. నాన్నగారు అలాంటి వారు కాదు. ఈమె కేవలం మనల్ని బ్లాక్మెయిల్ చేయాలని చూస్తుంది. చక్రవర్తి పోగానే ఈ కొత్త శత్రువు తయారైందా? సాహితి ఆలోచనలో పడింది. ఒక రచయిత్రిగా ఆమెకు తెలుసు, ఇలాంటి పత్రాలు సృష్టించడం భైరవి లాంటి తెలివైన వాళ్లకు పెద్ద పని కాదు. కానీ ఈ దెబ్బ నేరుగా విక్రమ్ తండ్రి పరువు మీద పడుతోంది. సాహితి విక్రమ్ దగ్గరకు వెళ్ళి అతని భుజం మీద చెయ్యి వేసింది. విక్రమ్, ఆవేశపడకండి. శత్రువు బలం ఆవేశం కాదు, కుతంత్రం. భైరవి గారు నేరుగా మన ఇంటి మీదకు వస్తున్నారు అంటే ఆమె దగ్గర ఖచ్చితంగా బలమైన సాక్ష్యాలు ఉండే ఉంటాయి. అవి అబద్ధాలైనా సరే మనం చట్టపరంగా దాన్ని ఎదుర్కోవాలి. విక్రమ్ సాహితి వైపు చూశాడు. ఆమె కళ్ళల్లో ఒకప్పటి భయం లేదు. ఇప్పుడు అక్కడ ఒక వ్యూహకర్త కనిపిస్తుంది. రామ్ అని సాహితి పిలిచింది. ఈ భైరవి గారి గతం గురించి, ఆమె కొడుకు రుద్ర గురించి పూర్తి సమాచారం నాకు కావాలి. అలాగే అప్పట్లో రఘురామ్ గారు పనిచేసిన పాత ఆఫీస్ రికార్డులు, లాయర్ల వివరాలు సేకరించు. అన్నపూర్ణమ్మ ఆశ్చర్యంగా సాహితిని చూసింది. సాహితి, నువ్వు ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు తల్లి? ఇది చాలా ప్రమాదకరం. ఆ భైరవి మనిషి కాదు, ఒక ఆడరాక్షసి. సాహితి అన్నపూర్ణమ్మ చేతులు పట్టుకుంది. అత్తయ్య, మీరు నాకు ఒక తల్లిలా ప్రేమను ఇచ్చారు. విక్రమ్ నాకు ప్రాణం పోశారు. ఇప్పుడు మీ పరువును, మీ ఇంటిని కాపాడుకోవాల్సిన బాధ్యత నాది. నా అక్షరాలు ప్రపంచాన్ని మెప్పించాయి. ఇప్పుడు అవే అక్షరాలతో ఈ అబద్ధపు సామ్రాజ్యాన్ని కూల్చేస్తాను. మీరు ధైర్యంగా ఉండండి. మరుసటి రోజు ఉదయం విక్రమ్ ఇంటి ముందు ఒక పెద్ద గొడవ జరుగుతుంది. మీడియా ప్రతినిధులు, లాయర్లు, పోలీసులు అంతా అక్కడ ఉన్నారు. భైరవి తన కొడుకు రుద్రతో కలిసి అడుగుపెట్టింది. ఆమె వేషధారణలో ఒక రాజసం ఉన్నా కళ్ళలో మాత్రం విషం చిమ్ముతోంది. అన్నపూర్ణమ్మ, బయటకు రా. నీ దొంగ కాపురం ఇంకా ఎన్ని రోజులు సాగిస్తావు? నా మొగుడు ఆస్తిని అనుభవిస్తూ నన్ను రోడ్డున పడేశావు కదా. ఇదిగో కోర్టు నోటీసు. ఈ ఇంట్లో సగం వాటా నా కొడుకు రుద్రది అని భైరవి గట్టిగా అరిచింది. మీడియా కెమెరాలు విక్రమ్ ఇంటి వైపు తిరిగాయి. ఢిల్లీలో అవార్డు తీసుకున్న రచయిత్రి ఇంట్లో ఇలాంటి స్కాండల్ జరుగుతుండడంతో న్యూస్ ఛానల్స్కు మంచి ఫీడ్ దొరికింది. విక్రమ్ బయటకు వచ్చి, భైరవి గారు, మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపోండి, లేదంటే నేనే మిమ్మల్ని మెడపట్టి బయటకు గెంటేస్తాను అని హెచ్చరించాడు. రుద్ర ముందుకు వచ్చి విక్రమ్ చొక్కా పట్టుకున్నాడు. ఎవర్రా గెంటేసేది? నీకంటే ముందే మా అమ్మకు మా నాన్నతో పెళ్ళయింది. చట్ట ప్రకారం నువ్వు అక్రమ సంతానానివి అన్నాడు వెటకారంగా. విక్రమ్ చెయ్యి పైకెత్తాడు కొట్టడానికి. కానీ సాహితి గదిలో నుంచి బయటకు వచ్చి విక్రమ్ చేతిని ఆపింది. సాహితి శాంతంగా భైరవి దగ్గరకు వెళ్ళి నిలబడింది. నమస్కారం పెద్దమ్మగారు అంది ఎంతో గౌరవంగా. భైరవి ఆశ్చర్యపోయింది. ఎవరు నువ్వు? ఆ మూగ రచయిత్రివా? నీ డైలాగులు టీవీలో చూశాను, కానీ ఇక్కడ నీ అక్షరాలు పనిచెయ్యవు. ఇక్కడ పేపర్లు మాట్లాడతాయి అని విరక్తిగా అంది. సాహితి నవ్వింది. పేపర్ల కంటే నిజం గట్టిగా మాట్లాడుతుంది పెద్దమ్మ. మీరు తెచ్చిన ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ 1985వ సంవత్సరానిది కదా. కానీ రఘురామ్ గారు అప్పట్లో లండన్లో ఉన్నారని మా ఆఫీస్ రికార్డ్స్ చెప్తున్నాయి. లండన్లో ఉన్న మనిషికి ఇక్కడ హైదరాబాదులో మీతో పెళ్ళి ఎలా సాధ్యం? ఫోటోషాప్ టెక్నాలజీతో మీరు ఫోటోలు సృష్టించగలరు, కానీ చరిత్రను మార్చలేరు. భైరవి ముఖం ఒక్కసారిగా పాలిపోయింది. సాహితి ఇంత వేగంగా ఆధారాలు సేకరిస్తుందని ఆమె ఊహించలేదు. నీకు చాలా పొగరు సాహితి. ఈ సాక్ష్యం కాకపోతే ఇంకోటి పుట్టిస్తాను.
ఈ ఆస్తిని నేను వదలను అని భైరవి బెదిరించింది. ఆస్తి కోసం మీరు మీ చెల్లెలు జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు. కానీ మీరు మర్చిపోతున్నది ఏంటంటే ఈ ఇంటికి కోడలుగా నేను ఉన్నంతకాలం ఏ అబద్ధం కూడా గడప దాటి లోపలికి రాలేదు. మీరు కోర్టుకు వెళ్తారా? వెళ్ళండి. కానీ గుర్తుంచుకోండి, ఆ చక్రవర్తికి పట్టిన కథే మీకు పడుతుంది అని సాహితి సింహంలా గర్జించింది. భైరవి కోపంతో ఉగిపోతూ, చూద్దాం, ఈ యుద్ధం ఇక్కడితో ముగియలేదు. నువ్వు రచయిత్రివి కదా, నీ జీవితంలో రాబోయే తదుపరి అధ్యాయం ఎంత భయానకంగా ఉంటుందో నేను రాస్తాను అని చెప్పి రుద్రతో కలిసి అక్కడి నుండి వెళ్ళిపోయింది. భైరవి వెళ్ళిపోయిన తర్వాత విక్రమ్ సాహితిని ఆశ్చర్యంగా చూశాడు. సాహితి, ఆ లండన్ రికార్డ్స్ నీకు ఎక్కడ దొరికాయి? సాహితి నిట్టూరుస్తూ, నిజానికి అవి ఇంకా దొరకలేదు విక్రమ్. నేను కేవలం ఆమెను భయపెట్టడానికి అబద్ధం చెప్పాను. ఆమె ముఖంలో వచ్చిన మార్పును బట్టి ఆమె దగ్గర ఉన్నవి నకిలీ పత్రాలని నాకు అర్థమైంది. కానీ మనం వెంటనే ఆ ఒరిజినల్ రికార్డ్స్ని సంపాదించాలి. భైరవి గారు ఖచ్చితంగా మళ్ళీ దాడి చేస్తారు. విక్రమ్ సాహితి తెలివితేటలకు ముగ్ధుడయ్యాడు. కానీ లోపల అన్నపూర్ణమ్మ భయంతో వణుకుతుంది. భైరవి దగ్గర ఉన్న అసలు రహస్యం మరేదో ఉందని ఆమెకు తెలుసు. ఆ రహస్యం విక్రమ్ జీవితాన్ని మార్చేసే ప్రమాదం ఉంది. సాహితి తన డైరీ తీసి రాసుకుంది. నా అక్షరాలు ఇప్పుడు కేవలం కథలు చెప్పవు. మా ఇంటి గౌరవాన్ని కాపాడే కత్తులు కావాలి. యుద్ధం మొదలయ్యింది. భైరవి దగ్గర ఉన్న ఆ అసలు రహస్యం ఏమిటి? విక్రమ్ పుట్టక గురించి అన్నపూర్ణమ్మ దాస్తున్న ఆ పచ్చి నిజం ఏమిటి? సాహితి తన భర్తను ఈ కొత్త తుఫాను నుండి ఎలా కాపాడుతుంది? కథ ఇంకా ఉంది. అది నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.